కుకింగ్ వీడియోస్లో అంటే సాసులు కానీ మసాలాలు కానీ ఎక్కువ యాడ్ చేయనండి. చిన్నపిల్లలు ఉన్నారు. నార్మల్గా ఇంట్లో ఎలా కుక్ చేస్తారో అదే చేస్తున్నానండి. సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోటే మసాలాలు అంటే ఎక్కువ యూస్ చేయనండి. అంటే మీరు చూస్తూ ఉండండి, తెలుస్తూ ఉంటుంది. అంటే నాకు స్టార్టింగ్ కదా కొంచెం అవటం లేదు మాట్లాడటం. బీరకాయ శనగపప్పు కాంబినేషన్ కర్రీ అండి చేస్తుంది. నేను ఇందులో వేసింది పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, శనగపప్పు అండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే మగ్గుతుంది, అంటే కొంచెం వేగంగా అవ్వడానికి ఉంటుంది. చూడండి, ఇలా నూనెలో వేపుతున్నాను కదా, ఇలా నానబెట్టకుండా కడిగేసేసి వేపడానికి కారణం అంటే శనగపప్పు కర్రీ వేరే వేరే బాగా వస్తుంది. అది నానబెడితే పప్పులో అయిపోతుంది. అవి వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వాష్ చేసుకొని ఇందులో వేసేయాలి. ఇందులో కొంచెం ఉంచేసి కొంచెం ఉప్పు వేసుకోవాలి, సాల్ట్. నేను మాట్లాడే దాంట్లో మిస్టేక్స్ ఉంటాయి. స్టార్టింగ్ కదా కొంచెం ఆగి తడబడుతూ మాట్లాడుతున్నాను, ఏమీ అనుకోవద్దు. కొత్తగా పెట్టాను, ఏదో ఇంట్లో ఒక ప్రయత్నం. ఓకేనా, దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేస్తూ ఉంటాను కానీ అంటే దానికి సరిపడా కొంచెం వేస్తూ ఉంటాను. ఒకేసారి స్పూన్ వేసేస్తే కర్రీ మొత్తం పోతుంది. అంటే మగ్గిన టైంకి దాంట్లో ఎంత వేయాలి, దీంట్లో ఎంత వేయాలి అలా వేస్తూ ఉంటాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసాను, మూత పెట్టేసుకుంటాను. ఇది ఇలా దీంట్లో టమాటా వేయాలి. ఇలా తీసి చేతిలో కెమెరా ఉందండి, పడిపోద్ది ఏమో భయం. టమాటా ఇలా వేసిన తర్వాత ఈ కర్రీని తీసుకొచ్చి ఇలా అంటే టమాటాని క్లోజ్ చేయాలి. ఎక్కువ శాతం నేను చేసిన కుకింగ్ వీడియోస్లో ఈ టమాటాని మాత్రం క్లోజ్ చేస్తూ ఉంటాను. అంటే ఇలా క్లోజ్ చేయడం వల్ల టమాటా వేగంగా కుకింగ్ అవుద్ది. ఇది కొంచెం ఉడికిన తర్వాత కలుపుకున్నాను. చూడండి ఎలా కుక్కని.
దీంట్లో ఒక స్పూన్ సగం కారం, స్పూన్ సగం పసుపు, సాల్ట్. ఇందులో కనిపించట్లేదు కానీ ఇది కొంచెం ఉంది. కారం, పసుపు, ఇది కలుపుకున్నాం. కర్రీ అయిపోయినట్టేనండి. కర్రీ ఫినిష్. శనగపప్పు చేశారా? కర్రీ శనగపప్పు విడివిడిగా ఉంది. అదే నానేసిన శనగపప్పు అయితే ఇలా రాదండి మనకి. ఏంటి నార్మల్గా కొంచెం ఉడికినట్టు ముద్దగా అయినట్టు వస్తుంది. ఇప్పుడు ఈ కర్రీ అలా ఉండదు. ఇప్పుడు మీకు ఎలా కనిపిస్తుంది అలానే ఉంటుంది, చల్లారిపోయింది. అంతేనండి. ఇది గిన్నెలోకి వేసుకుంటే రైస్లోకైనా చపాతీలోకైనా కలుపుకొని తినచ్చు.